గుణతో గొడవ పెట్టుకొని రోహిణి దగ్గరికి డబ్బులు అడగడానికి వచ్చిన దినేష్, బాలు, మీనాకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? గుండె నిండా గుడిగంటల్లో రాబోయే కథలో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే టీవీలో కన్నా ముందుగానే మీరు గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో తెలుసుకోవచ్చు. సోమవారం జరిగే కథలో అద్దరిపోయిన ట్విస్ట్ అయితే రాబోతుంది. బాలు, మీనాకి రోహిణి ఈ విధంగా దొరికిపోబోతుంది. మరి ఇదంతా ఎలా జరుగుతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. దినేష్ గుణ దగ్గరికి వస్తాడు. ఏంటన్నా, ఈ మధ్య రోహిణి మీకు డబ్బులేం ఇవ్వడం లేదా అని అడుగుతూ ఉంటే, లేదు తన డబ్బులే పోగొట్టుకొని ఏడుస్తుంటే నాకేం డబ్బులు ఇస్తుంది అని అంటూ ఉంటాడు గుణ. తన డబ్బులు పోవడమేంటి అని దినేష్ అడగడంతో, ఏం లేదు 3 కోట్లు పెట్టి విల్లా కొనాలనుకుంది. 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చింది. ఆ 30 లక్షలు అడ్వాన్స్ తీసుకొని వాడెవడో పరారయ్యాడు. వాడిని పట్టుకొని 30 లక్షలు తీసుకురమ్మని నాకే అప్పచెప్పింది అని అనగానే, అవునా అని అంటూ దినేష్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. 50,000 అడిగితేనే వాళ్ళ దగ్గర కొట్టేశాను, వీళ్ళ దగ్గర కొట్టేశానని చెప్పేది. 3 కోట్లు పెట్టి విల్లా కొనాలనుకుందంటే తన దగ్గర బాగానే డబ్బుండుంటుంది అని దినేష్ అయితే అంటాడు. అవును, డబ్బుండొచ్చు, కానీ నేను మాత్రం తన్ని ఏ డబ్బు అడగడం లేదు అని చెప్తూ ఉంటాడు గుణ. అప్పుడే ఇక దినేష్కి అనుమానం వస్తుంది. ఈ గుణకి తనని ఎలా బెదిరించాలో, రోహిణి దగ్గర ఎలా డబ్బులు తీసుకోవాలో అన్ని విషయాలు చెప్పేశాను. ఒకవేళ నన్ను సైడ్కి తప్పించి రోహిణి దగ్గర తనే డబ్బులు తీసుకుంటున్నట్టున్నాడు. అందుకని తలా తోకలేని సమాధానం చెప్తున్నాడు. లేదు, ఇదివరకులాగే నేను రోహిణి మీద డైరెక్ట్గానే అటాక్ చేయాలి. ఇప్పుడు రోహిణి ఎక్కడుందో ఈ గుణ ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటూ, అవునన్నా, మరి ఇప్పుడు ఆ రోహిణికి ఫోన్ చేసి ఎంతో కొంత డిమాండ్ చేయొచ్చు కదా. నేను కేరళ వైద్యం చేయించుకున్నానని చెప్పావు కదా, మళ్ళీ నాకు డబ్బు అవసరమైందని చెప్పు. నాకు కూడా ఇప్పుడు మనీ టైట్గా ఉంది అని అంటూ ఉంటాడు దినేష్. ఇప్పుడు తను ఫంక్షన్లో ఉంది. వాళ్ళ మరిది వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్ హాల్లో ఉంది. ఇప్పుడు తనకి ఫోన్ చేయలేను, తర్వాత ఫోన్ చేస్తాను అని గుణ అయితే చెప్తాడు. అప్పుడే ఇక ఆ మాట విని, ఫంక్షన్ హాలా, ఎక్కడది అని అంటాడు దినేష్. పలానా చోటని గుణ అయితే చెప్పేస్తాడు. సరే అన్నా, నీవు వీలు చూసుకొని మళ్ళీ నువ్వు ఆ రోహిణిని డబ్బులు డిమాండ్ చెయ్యి అని చెప్పి దినేష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాకు తెలిసి ఈ గుణ నన్ను మోసం చేస్తున్నాడు, తన దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటాడు దినేష్ అయితే. మళ్ళీ వెనక్కి దినేష్ రాబోతూ ఉండగా అప్పుడే ఇక గుణ, రే ఆ రోహిణి మనకి 70,000 60,000 ఇస్తానంది, ఆ పని తొందరగా చూడాలి అని చెప్తూ ఉంటాడు వాళ్ళ మనిషితో పూర్తిగా చెప్పకుండా. ఇక ఈ అనుమానం నిజమైపోతుంది దినేష్ది. అంటే నాకు తెలియకుండానే నన్ను వంక పెట్టుకొని రోహిణి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు ఈ గుణగాడు. వెంటనే రోహిణి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా నేనే బెదిరించి డబ్బులు తీసుకుంటాను, ఖచ్చితంగా తీసుకుంటాను అని అనుకుని ఇక దినేష్ అయితే అక్కడికి వెళ్తాడు. ముఖానికి మాస్క్ పెట్టుకొని దినేష్ అయితే వెడ్డింగ్ యానివర్సరీ జరిగే చోటుకైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే అందరూ ఆటపాటలతో చాలా హ్యాపీగా ఉంటారు. ఇంతలో విద్య అయితే దినేష్ని చూస్తుంది. ఇక దినేష్ని చూసి గుర్తుపట్టేస్తుంది, దగ్గరికి వస్తుంది. ఇక దగ్గరికి వచ్చి, నువ్వా రే దినేష్, నువ్వే కదా అని అంటూ ఉంటుంది విద్య. అవును నేనే అని ముఖానికి మాస్క్ తీస్తాడు. అప్పుడు ఇక స్టేజ్ మీద ఉన్న మీనా దినేష్ని చూసేస్తుంది. ఆ రోజు వీడు నన్ను కిడ్నాప్ చేసినోడే కదా, ఇక్కడికి వచ్చాడేంటి, మళ్ళీ కిడ్నాప్ చేయడానికి వచ్చాడా, ఈరోజు వాడు మా ఆయన చేతుల్లో అయిపోయాడు అని బాలు దగ్గరికి వెళ్ళి, ఏవండి చూడండి, ఆ రోజు నన్ను కిడ్నాప్ చేశాడని చెప్పానే, అదిగో వాడు అని చూపిస్తుంది. విద్యతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో రోహిణి అయితే పరిగెత్తుకుంటూ హడావుడిగా విద్య దగ్గరికి వస్తుంది. నువ్వెందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అతన్ని. అప్పుడే ఇక అతను ముఖానికి మాస్క్ వేసుకున్న తర్వాత రోహిణి విద్య అతన్ని తీసుకొని పక్కకైతే వస్తారు. ఇదేంటండి, రోహిణి వాళ్ళు అతన్ని తీసుకొని పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే బాలు, నాకు కూడా అదే అనుమానంగా ఉంది మీనా, పద వెళ్ళి చూద్దామని
బాలు మీనా ఇక స్టేజ్ మీద నుంచి వాళ్ళని వెతుక్కుంటూ బయటికి వస్తారు. ఇంతలో రోహిణి దినేష్ని, రే ఇక్కడికి ఎందుకు వచ్చావురా నువ్వు? అయినా నువ్వు కేరళలో వైద్యం చేయించుకుంటున్నావు కదా, నీకు నయమైపోయిందా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అవును రోహిణి, నన్ను ఆ గుణాగాడి చేత కొట్టించి నన్ను చావు అంచుల దాకా తీసుకువెళ్ళావు కదా, నీ అంత తేలుద్దామని వచ్చాను, నీ గురించి అందరికీ నిజం చెప్పాలనే వచ్చాను అని దినేష్ అయితే అంటాడు. అప్పుడు ఇక మాట విని రోహిణి షాక్ అయిపోతాం. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, ఇక్కడేమి గొడవ చేయకు, పద వెళ్దాం అని అంటూ ఉంటుంది దినేష్తో. అప్పుడే బాలు మీనా చాటుగా వీళ్ళ మాటలు వింటూ ఉంటారు. ఇక దినేష్, ఏంటి ఇంకా నిన్ను నమ్ముతానా? ఆ గుణాగాడితో చేతులు కలిపి నన్ను ఆ గుణ చేత కొట్టించి చంపాలని చూశావు, కానీ ఇప్పుడు నేను బయటపడ్డాను అని అనగానే, నువ్వెక్కడ బయటపడ్డావు? ఇది 2 లక్షలు ఇచ్చింది గుణాకి, అప్పుడు కానీ నువ్వు బ్రతకలేదు, ఆ 2 లక్షలు కూడా ఆ కామాక్షి ఇంట్లో కొట్టేసినయే అని చెప్తుంది విద్య. ఆ వివరాలు వాడు అడిగాడా అని అంటూ రోహిణి కోప్పడుతుంది. ఆ మాటలు విని బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. రే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నేను తర్వాత మాట్లాడతాను అని అనగానే, లేదు ఇక్కడైతేనే నా పని కరెక్ట్గా అవుతుంది, నువ్వు గనుక నాకు ఇప్పుడు 50,000 ఇవ్వకపోతే వెంటనే నీ గురించి మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తాను అని అంటూ ఉంటాడు. ఇప్పటికిప్పుడు 50,000 ఎక్కడి నుంచి తీసుకురా నేను అని రోహిణి అంటుంది. 3 కోట్లు పెట్టి విల్లా కొనాలనుకున్నావంట, 30 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చావంట కదా, మరి అంత డబ్బు మూలుగుతుందిగా నీ దగ్గర, డబ్బులు లేవంటావేంటి అని అనగానే, అవి నా భర్త డబ్బులు, నావి కాదు అని అంటూ ఉంటుంది రోహిణి. నీ భర్తని ఏదో ఒక విధంగా అడిగి ముందు డబ్బులు తీసుకురా నువ్వు అని అనగానే, అప్పుడు ఇక ఆ మాట విని, లేదు ఇప్పుడు నా దగ్గర లేవు అని అనగానే, రోహిణి చూడు, ఇప్పుడు గనక నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీకు ఆల్రెడీ పెళ్ళయిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడని, నువ్వు కోటీశ్వరరాలువి కాదని, మలేషియాలో పుట్టి పెరిగినట్టు అబద్ధం చెప్పి ఆ మనోజ్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నావని మొత్తం నిజాలన్నీ కూడా బయట పెడతాను అని అనగానే ఒక్కసారి బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక బాలు మీనా షాక్ అయిపోతూ, విన్నారా అసలు ఎంత ద్రోహం చేసిందో ఈ రోహిణి, తను కోటీశ్వరరాలు కాదు, ఆల్రెడీ తనకి పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడంటండి అని మీనా అయితే చెప్తుంది. అవును మీనా, అసలు నమ్మలేకపోతున్నాను, ఈ పార్లమ్మ ఇంత దుర్మార్గురాలా అని ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. రోహిణి గతం గురించి మొత్తం నిజాలని తెలుసుకున్న బాలు మీనా రోహిణి బండారాన్ని అందరి ముందు బయట పెడతారా? ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే రోహిణి బండారం ముందు బాలు మీనాకే తెలియాలని, రోహిణి గతం గురించి బాలు మీనాని అందరి ముందు బయట పెట్టాలని మీరు గనక అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.